మళ్ళీ మన శివుడి కథలోకి వద్దామండి. సరే, మళ్ళీ వీళ్ళిద్దరికీ కూడా అన్ని రూపాల్లో కనిపించినటువంటి ఆ పరమేశ్వరుడు ఆ టమరకం తీసుకొని వచ్చి కాసేపు నర్తించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా అప్పుడు మనకు అదే విను హిమవంతుడు ఇద్దరు తెలుసుకున్నారు. అరే రే 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 ఇవన్నీ చేసింది శివుడా, మనం తెలుసుకోలేకపోయామే, ఆయన మాయలో పడిపోయాం కదా, మూర్ఖులం అయిపోయాం కదా అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా అనుకుని, మహానుభావ క్షమించవయ్యా, నువ్వు వచ్చినట్టు మేము తెలుసుకోలేకపోయాం అని చెప్పి వాళ్ళిద్దరు కూడా అనుకుని, సరే వెళ్ళిపోయాడు కదా, సరే వస్తాడు మళ్ళీ వస్తాడులే అన్నటువంటి ఒక ధైర్యంతో కూడా ఉండి వాళ్ళిద్దరు కూడా నమస్కరించి తప్పైపోయింది ఏదైనా సరే అని చెప్పి అనుకుని మళ్ళీ వాళ్ళని వాళ్ళు సమాధానపరుచుకున్నట్ట. లేదు లేదు, పెళ్ళంటూ చేస్తే మనం ఈ పరమేశ్వరుడికి ఇచ్చి చేద్దాం, కానీ మళ్ళీ మనమే అసలు చేద్దాం అని చెప్పి తపస్సు కూడా పంపించి మళ్ళీ ఇలా రావటం ఏంటి, ఈ ఊగిలాస్ ఏమిటి, ఊగిసలాట ఏమిటి అని చెప్పి అనుకుని వాళ్ళు మళ్ళీ నిర్ణయించుకున్నట్ట. ఇలా జరిగిన తర్వాత సరే ఈయన ఒకరోజు ఈయన హిమవంతుడు ఆయన యొక్క సభలో కూర్చుని ఉన్నాడు. సభలో కూర్చుని ఉన్న తర్వాత అప్పటికి ఈ ఒక వైష్ణవ బ్రాహ్మణుడి రూపంలో సభలో ఒక ఆయన ప్రవేశించాడు, ఒక ఛత్రాన్ని పెట్టుకుని. అంటే మళ్ళీ శివుడే వచ్చాడు, మళ్ళీ అంటే మళ్ళీ ఇంకో పరీక్ష, ఇంకో టెస్ట్ పెడుతున్నాడు. ఇక్కడే మనం ఒక అనుమానం వస్తుంది, వెంటనే నివృత్తి చేసేసుకుందాం. అంటే ఎందుకండి ఇన్ని టెస్టులు పెట్టడం, భారతీదేవిని చేసుకోవాలి ఆయనకి తెలుసు. సరే ఆవిడకే బోల్డెన్ టెస్టులు పెట్టాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ అంతకుముందు చేస్తాం అన్నవాళ్ళు అసలు వీళ్ళందరూ ఎందుకు నమస్కరించారు, మేనకాదేవిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు హిమవంతుడు అంటే చెప్పారు, అరే అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకోవాలన్నా, దానివల్ల దైవ కార్యం జరగాలి, మీకు అమ్మాయి కలగాలి, దానికోసమే పెళ్లి చేసుకోవాలి మీ ఇద్దరు నువ్వు అని చెప్పి అన్నీ చెప్పే పెళ్లి చేశారు హిమవంతుడికి. ఆయన ఒప్పుకున్నాడు. కానీ మనకి ఎలా ఉంటుందంటే, అదేదో ఒక సామెత చెప్తారు, ఏదో ఓడమల్లన్నో బోడి మల్లన్నో ఏదో అంటారు, అంటే ఒడ్డు దాటేదాకా తెప్పలో దాటేదాకా ఒకటి ఉండి అయిపోయిన తర్వాత అంతే. అలాగే మనం కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు లౌకికంగా మనకి ఆ విషయాల పట్ల మనం మారిపోతుంటుంది, మనసు మారిపోతుంటుంది, మన బుద్ధి మారిపోతుంటుంది. అందుకని వీళ్ళకి ఎన్ని చెప్పినా మళ్ళీ కొంచెం ఏదో వికారం కలిగేసరికి మారిపోతుంటుంది. అందుకనే ఆ వికారం కలిగేటప్పుడు మనసు మారుతుందా మారదా? ఎందుకంటే ఎంతో గొప్పవాడైనటువంటి దక్ష ప్రజాపతి అంటే సాక్షాత్తు బ్రహ్మగారి యొక్క కుమారుడు, అటువంటి వాడు సతీదేవినిచ్చి వివాహం చేసి పరమేశ్వరుడికి, ఆ పరమేశ్వరుడు రాకుండా ఒక చిన్న గర్వం, ఒక యాగానికి వచ్చినప్పుడు ఆయన లేచి నిలబడలేదు అనేటటువంటి చిన్న దానికి ఆయన లేనటువంటి ఒక యాగం చేయటానికి నిర్ణయించుకుని నిరీశ్వర యాగం అనేటటువంటిది మొదలుపెట్టి, నువ్వు చేయకూడదురా, తప్పురా, అది చేసే పని కాదురా, ఈశ్వరుడు లేకుండా యాగం జరగదని చెప్పి ఎంతమంది చెప్పినా వినకుండా, ఆయన తండ్రి అయినటువంటి బ్రహ్మగారు చెప్పినా వినకుండా, విష్ణువు చెప్పినా వినకుండా, అరే నువ్వు చేయకపోతే మీరు రారా అబ్బాయి, మేము బాయ్కాట్ చేస్తా ఉన్నా కూడా ఏం పర్లేదు, మీరు లేకపోతే ఇంకోటి పెట్టుకుంటా అని చెప్పి ఆయన వేరే ఇంకో భృగు మహర్షిని తెచ్చుకుని ఇన్ని చేశాడు. అంటే సాక్షాత్తు బ్రహ్మగారి మానసపుత్రుడైనటువంటి దక్ష ప్రజాపతి అయినా కూడా వికారం అనేటటువంటిది వస్తే ఆ వికారానికి ఆయన కూడా లోనైపోతాడు. అంటే ఆ దక్ష ప్రజాపతి అలా చేయడానికి సరే ఆయనకు ఉన్నటువంటి శాపాలు కానీ ఏదైనా కారణం, అది వేరే సంగతి, ఏదైనా కూడా. అందుకనే వీళ్ళకి ఇన్ని రకాలైనటువంటి పరీక్షలు. అందుకని మళ్ళీ ఇప్పుడు హిమవంతుడు ఈ మేనక ఎప్పుడైతే మారిపోయారో తర్వాత మళ్ళీ ఒకసారి పరీక్ష చేయదలిచి మళ్ళీ ఈయన కూడా వైష్ణవ బ్రాహ్మణ రూపంలో వచ్చాట. ఒక అంటే వైష్ణవుడిలాగా నిలువు నామాలను పెట్టుకుని ఒక ఛత్రం అది తీసుకుని ఈయన వచ్చాట. రాగానే అప్పట్లో ఏంటంటే బ్రాహ్మణులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు చాలా గౌరవించేవాళ్ళు, రాజులు. వాళ్ళు ఎవరైనా సరే, ఆయన హిమవంతుడు కావచ్చు, లేదంటే ఇంకొక రాజుగారు కావచ్చు, సూర్యవంశరాజు కావచ్చు, వెంటనే ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చారు. వెంటనే అక్కడే ఆయన కాళ్ళు కడుగుతారు, కాళ్ళు కడిగి ఆ నీళ్ళని శిరస్సు మీద చల్లుకుంటారు. అలాగే పూజ చేస్తారు, ఆయన పాదాల మీద పుష్పాలని వాటిని ఉంచి పూజ చేస్తారు. ఇవన్నీ కూడా పూజ చేశారు. పూజ చేసిన తర్వాత, ఏ మహానుభావ మీరు ఎవరు, ఏమిటి, ఎందుకు వచ్చారు, నా దగ్గరికి నా దర్శనానికి వచ్చినటువంటి కారణం ఏంటండి, ఆజ్ఞాపించండి, మీరేం చెప్తే అది చేస్తానని చెప్పి వినయంగా అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నేను మామూలుగా ఈయనంతా కూడా తిరుగుతుంటాను, భూతలం అంతా తిరుగుతుంటాను, నేను వైష్ణవ ధర్మాన్ని ఎక్కువగా పాటించేటటువంటి వాడిని, అందువల్లే నా యొక్క ఈ ఆకారం అంతా కూడా విష్ణువులాగా. అయితే నాకు ఒక విషయం తెలిసింది, నువ్వు మహాదేవుడికి ఇద్దామని చెప్పి మీ అమ్మాయిని చెప్పి నిర్ణయం తీసుకున్నామని చెప్పి తెలిసింది.
ఎలా సెలెక్ట్ చేసుకున్నావు అసలు అటువంటి వాడిని అని చెప్పి మళ్ళీ ఇంతకు ముందు వాళ్ళు చెప్పినట్టే ఒంటి నిండా పాములు కట్టి వీళ్ళిద్దరికండి. హిమవంతుడు అక్కడ సభలో కూర్చున్నాడు ఇతరులందరితో కూర్చుని, అలాగే మేనకాదేవి కూడా అక్కడే సభలో ఉంది. ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నాడు. అలాగే ఆయన కురూపి, అసంగుడు, అలాగే అమంగళుడు, అటువంటి వాడికి ఇద్దామని చెప్పి ఎలా చేసుకున్నావు? ఇంత గొప్ప రాజువి, ఎందుకంటే పర్వతాలన్నిటికీ ఈయనే రాజు, అందువల్ల నువ్వెలా చేసుకున్నావు? అంతేకాదు ఆయన పెద్ద భ్రమణశీలుడు, అంటే ఎప్పుడు అటు ఇటు ఇటు తిరుగుతూ ఉంటాడు, సంచరిస్తూ ఉంటాడు, ఒక చోట ఉండడు, అందులో పరమ వైరాగ్యంతో ఉంటాడు, భిక్షాటన చేసుకునేటువంటి వాడు, చేతిలో భిక్షాపాత్రం పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అటువంటి వాడికి నువ్వు పిల్లనివ్వటం నాకు ఎందుకో మంగళప్రదం అనిపించట్లేదు, నేను ఇలాగ అన్నీ కూడా తిరుగుతూ ఉంటాను కాబట్టి నీకెందుకు ఆ మాట చెప్దామని వచ్చాను అని చెప్పాల్సింది చెప్పాడు. చెప్పి ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ వీళ్ళకి మళ్ళీ మొదలుపోయింది. లోపల ఒక పురుగు అంటారు కదా, ఆ పురుగు మళ్ళీ మొదలుపోయింది. ఇప్పుడు ఈవిడ అంటే మేనకాదేవి ఇప్పుడు ఈవిడ అంది వాళ్ళ భర్తతో అందిట, ఏం చేద్దామని. ఏం చేయటం ఏముంది, మనం పెళ్లి చేస్తామని చెప్పాం కదా, అమ్మాయి కూడా ఏమో ఇప్పుడు ఆయన తప్పితే ఎవరిని చేసుకోనని చెప్పింది కాబట్టి మనం పెళ్లి చేయాల్సిందే, తప్పదు, శివుడితోనే పెళ్లి చేయాలి అంది. ఆవిడందిట, నువ్వు ఏం చేస్తావు అది చేసుకో, నువ్వు కావాలంటే నేను ఇల్లు వదిలేసిపోతా, లేదంటే విషం తీసుకుని చచ్చిపోమంటే చచ్చిపోతా, అడవులు పట్టిపోమంటే అడవుల్లో పోతా, లేదు నువ్వు వెళ్ళి సాగరంలో మునిగి చచ్చిపో అంటే చచ్చిపోతా, లేదు నీ కూతురికి ఉరే అంటే ఓ తాడు కట్టి పార్వతీదేవికి ఉరేస్తా, కానీ రుద్రుడికి మాత్రం పెళ్లి చేయను, అస్సలు క్వశ్చనే లేదు, నేను పెళ్ళే చేయను, నేను ఒప్పుకోను, నువ్వు వింటావా వినవా అంది. ఆయన ఏదో ఆలోచనగా అటు ఇటు మొహం పెడితే, సరే నేను కోపగృహంలోకి వెళ్తున్నాను, నీ ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో అని చెప్పి, మనకి రామాయణంలో ఆవిడ వెళ్ళినట్టుగా, కైకేయి వెళ్ళినట్టుగా ఆభరణాలన్నింటినీ కూడా అటు ఇటు పడేసి నేల మీద పడుకొని, నువ్వు ఏదైనా చెయ్యి నేను ఒప్పుకుంటా, ఈ పెళ్లికి మాత్రం ససేమిరా నేను ఒప్పుకోను, ఆ శివుడికి ఇచ్చి పెళ్లి చేయటాన్ని నేను ఒప్పుకోను అట్టంటాడు. అసలు మనకు వద్దు, ఆయన కూడా చెప్పి వెళ్ళాడు. ఇప్పుడే ఇంతమంది చెప్తున్నారు, మంచివాడైతే ఒకడైనా చెప్తాడు కదా, మాటికి వస్తాడు, ఎవడో ఒకటి చెప్తాడు, ఇదే కావాలి మనకు వద్దు, అసలు ఈ పెళ్లి వద్దు, పాడు వద్దు, ఏముంది, మా అమ్మాయిని మాత్రం ఆ పని నేను చేయను, కావాలని నేను పోతా కానీ పెళ్లి మాత్రం చేయను అని చెప్పి ఆవిడ శోకాలు పెడితే ఆవిడ కూర్చుంటాడు. దీంతో ఈ విషయం కైలాసంలో ఉన్నటువంటి సరే ఈయనగా వచ్చి వెళ్ళింది అంటే తర్వాత ఏమైంది అనేటటువంటిది తెలిసింది. కాబట్టి ఇప్పుడు దీనికి మళ్ళీ ఎవరో ఒకళ్ళు సంధానకర్తగా వ్యవహరించాలి, ఎవరో ఒకళ్ళు. అంటే వీళ్ళ యొక్క మనసు మారిపోతుంది, వీళ్ళకి వెళ్ళిపోతుంది, అదే శివుడు వచ్చి మళ్ళీ మొత్తం చెప్పలేడు, అందుకని వీళ్ళకి ఎవరి చేతనే చెప్పించాలి అని ఇప్పుడు సప్తర్షుల్ని మళ్ళీ మీరు మీ భార్యలతో సహా వెళ్ళి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సమాధానపరిచిరండి అని చెప్పి చెప్పారట. చెప్పిన తర్వాత వెంటనే సప్తర్షులందరూ కూడా మళ్ళీ ఒకసారి వశిష్ఠ మహర్షి మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ హిమవంతుడి దగ్గరికి మేనకాదేవి దగ్గరికి వచ్చేసారట. వచ్చేసిన తర్వాత వెంటనే మళ్ళీ వాళ్ళు రాగానే మళ్ళీ నమస్కరించాడు, వాళ్ళకి కావాల్సినటువంటి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈవిడ అరుంధతి దేవి అడిగింత, ఏదయ్యా మీ ఆవిడ ఏదేది, ఇంకెక్కడ మా ఆవిడండి లోపలికి వెళ్ళి కూర్చుంది, పెళ్ళికి అసలు ఒప్పుకోవట్లేదు, నేనేం చేయట్లేదు అంటే కనుక వెంటనే ఎందుకని అంటే ఎవడో వచ్చాడండి, వాడు ఒక విష్ణు భక్తుడుట, వాడు వచ్చి చెప్పాడు, ఆ చెప్పిన దగ్గర నుంచి మళ్ళీ మేనకాదేవి అప్పటిదాకా ఒప్పుకున్నది కాస్త మళ్ళీ మారిపోయింది. ఇప్పుడు మారిపోయి అసలు పొరపాటును కూడా చేయనని చెప్పి ప్రాణాలనైనా వదిలేయటానికి సిద్ధపడింది, కానీ పెళ్లి చేయడానికి మాత్రం ఒప్పుకోవట్లేదు, కోపభవనానికి వెళ్ళిపోయింది అని చెప్పిన తర్వాత సరే ఆవిడని వెళ్ళి నేను మాట్లాడతానని చెప్పి సాక్షాత్తు అరుంధతీదేవి వెళ్ళిందట. వెళ్తే ఈవిడ ఒక గదిలో కూర్చొని మామూలుగా ఆడవాళ్ళకి కోపం వస్తే ఎలా ఉంటారో అలాగే తలుపులు వేసుకుని కూర్చుని ఉందిట. తలుపులు కొడితే తీయట్లేదు. అప్పుడు చెప్పిందిట, మీ ఆయన కాదు వచ్చింది, నేనమ్మా, నా పేరు అరుంధతి అనగానే వెంటనే తలుపు తీసిందట. తలుపు తీయగానే వెంటనే లేచి, అమ్మ మీ దర్శనమే చాలా కష్టం, మహాపతివ్రత మీరు, అటువంటి వాళ్ళు మా ఇంటికి వచ్చారు అని చెప్పి నమస్కరించిన తర్వాత, సర్లే నీకు చెప్పాల్సినటువంటివి చాలా ఉన్నాయి, అయినా కూడా నీకు మీ ఆయనకి విడివిడిగా చెప్పడం మళ్ళీ కష్టం మాకు, నీతో పని ఉందని చెప్పి ఆవిడని కూడా తీసుకుని మళ్ళీ సప్తర్షులందరూ ఎక్కడ కూర్చున్నారో ఆ హిమవంతుడు ఎక్కడ కూర్చోబెట్టారో అక్కడికి తీసుకొని కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు సప్తర్షులు మాట్లాడుతున్నారట. వాళ్ళు చెప్తూ వాళ్ళు మొదలుపెట్టారట. అసలు ఈ వివాహం ఎందుకు జరగాలనుకుంటున్నారో మీకు తెలుసా? తారకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు తయారయ్యాడు. వాడిని చంపటం అనేటటువంటిది కేవలం శివుని యొక్క వీర్యంతో మాత్రమే వాడు చనిపోతాడు తప్పితే వేరేగా చావడు. వాడు అటువంటి వరాన్ని బ్రహ్మదేవుడి దగ్గర నుంచి పొందాడు. కాబట్టి ఇప్పుడు శివుని వల్ల ఒక పుత్రుడు కలగాలి.
ఆ శివుని వలన అటువంటి ఒక పుత్రుడు కలగాలంటే ఆయనకి కళ్యాణం కావాలి. ఆయనకి కళ్యాణం జరగలేదు. అందువల్ల ఇప్పుడు ఆయనకి కళ్యాణం జరగాలి కాబట్టి ఈ కళ్యాణం కోసం పార్వతీదేవి దానికోసం ఈవిడ ఈ రకంగా మీ ఇంట్లో పుట్టింది. కాబట్టి ఈ పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకుంటే కనుక జరగవలసినటువంటి దైవ కార్యం జరుగుతుంది. మీరు ఆ విషయాన్నంతా కూడా మర్చిపోయి ఇదే విషయాన్ని మీకు పార్వతీదేవి యొక్క జననం జరిగే ముందరే నీకు చెప్పారు, మేనకాదేవిని నువ్వు వివాహం చేసుకోరా, ఆవిడ వల్ల నీకు ఒక సంతానం కలుగుతుంది, ఆ సంతానాన్ని తీసుకెళ్ళి ఈశ్వరుడికి చెయ్యి అని చెప్పారు. కానీ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి మాయ ఏదైతే ఉందో దానివల్ల నువ్వు మాటికి చెలించిపోతున్నావు. ఆ మాయ నిన్ను ఎప్పటికప్పుడు నేను మార్చేస్తుంది. దాంతో ఆ మాయ చేత, మోహము చేత నా కూతురు ఈవిడ్ని ఇలాంటి వాడికి ఇస్తానా అలాంటి వాడికి ఇస్తాను అనేటువంటి ఒక భ్రమతోటి, మోహంతోటి నువ్వు ఎంతసేపటికి కూడా నేను పొరపాటును కూడా ఈశ్వరుడికి ఇవ్వను అనేటటువంటి లేనిపోని ఆలోచనలను కూడా మీరు చేస్తూ ఉన్నారు. అసలు మీకు అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం ఒకటి మీకు చెప్తాము. నీకు కుమార్తెగా వచ్చినటువంటి పార్వతీదేవి సాక్షాత్తు జగదంబ. ఆవిడ అంతకుముందు దక్షిణ యొక్క కుమార్తెగా వచ్చింది సతీదేవిగా. కానీ తండ్రి ఒక చిన్న మాట అంటేనే భరించలేనటువంటి ఆమె ఆ శరీరాన్ని వదిలేసింది. ఆ జన్మలో వదిలేసి మళ్ళీ కావాలని పరమేశ్వరుని ఎలాగైనా చేరాలనేటటువంటి కోరికతోటి మీ ఇంట్లో మళ్ళీ పుట్టింది, నీకు కుమార్తెగా వచ్చినటువంటి. ఇప్పుడు నువ్వు పెళ్లి చేస్తానన్నా చేయనన్నా ఏం చేసినా సరే ఆవిడ వెళ్ళిపోతుంది. ఎందుకంటే అమ్మ వెళ్ళాల్సింది అయ్య దగ్గరికే. ఆవిడ ఎలాగో వెళ్ళిపోతుంది. అసలు నీకు ఇంకో సంగతి తెలీదు. పరమేశ్వరుడు వచ్చి మీ అమ్మాయి తపస్సు చేసుకుంటున్నప్పుడు చిట్ట చివరిలో అనుగ్రహించి మీ అమ్మాయి చేయి పట్టుకొని నిన్ను తీసుకెళ్ళిపోతాను, కైలాసం వచ్చే మన ఇద్దరం కూడా ఆనందంగా ఉందామని చెప్పి ఆ రోజే అన్నాడు. కానీ లౌకికమైనటువంటి ధర్మానికి వసురాలైనటువంటి నీ కుమార్తె లేదు, నా తల్లిదండ్రులను ఒప్పించి మాత్రమే వివాహం చేసుకో, వైదికంగా నన్ను వివాహం చేసుకో అని చెప్పి ఆయన కోరింది. అందుకని సమస్తానికి ప్రభు అయినటువంటి వాడు, ఆద్యంతములు లేనటువంటి వాడు, విశ్వంతా కూడా వ్యాపించినటువంటి ఆ పరమేశ్వరుడు నీ దగ్గరికి వచ్చి నీ కుమార్తెని యాచించాడు, అడుక్కున్నాడు. నువ్వు పెద్ద దాతలాగా నీ కుమార్తెని ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చి ఉన్నావు. కానీ మధ్యలో జరిగేటటువంటి సంఘటనలన్నింటినీ కూడా మళ్ళీ నీవు కలిసి వేస్తున్నాయి. వాటి వల్ల నువ్వు కాసేపు పిల్లని ఇస్తానంటావు, కాసేపు పిల్లని అంటావు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా అసంబద్ధమైనటువంటివి. ఈ మాయలో పడి కొట్టుకుంటున్నావు. ఆయన దగ్గర డబ్బులు లేవు, లేదంటే ఆయనకి ఆభరణాలు లేవు. ఎందుకు ఆయనకి ఆభరణాలు? సమస్త విశ్వమే ఆయనది. ఆయన అన్నిటిని కూడా సృజించేటటువంటి ఆయనే. సంపదలన్నిటికీ అధిపతి అయినటువంటి కుబేరుడు ఎవడున్నాడో ఆయన యొక్క ఆయన ఏం చెప్తే అది చేస్తాడు. శివుడు ఏం చెప్తే, శివుని యొక్క కింకరుడు, శివుని కింకరుడే ఆ కుబేరుడు. అందువల్ల ఇక ఆయన డబ్బులతో ఏముంది? బ్యాంకులు ఏటీఎం తాళాలు మన దగ్గర ఉంటే కనుక మన క్రెడిట్ కార్డుతో అవసరం ఉంది. ఇక ఆ కుబేరుడే ఆయన పాకెట్లో ఉన్నాడు. శివుడు ఏం చెప్తాడో అది కుబేరుడు చేస్తాడు. ఇక ఆయన దగ్గర ఆయన జేబులో డబ్బులు పెట్టుకుని తిరగాల, లేదంటే మెడలో హారాలు వేసుకుని తిరగాల, వీటన్నిటికీ కూడా అతీతుడు ఆయన. అందుకని ఆయన దగ్గర ఏ హారం ఉండదు, ఏ రకమైనటువంటి ఆభూషణం ఉండదు, ఏ రకమైనటువంటి డాంబికం ఉండదు. నిరంతర వైరాగి ఆయన. కానీ ఇటువంటి దైవకార్యం జరగాల్సి ఉందిరా. ఇది మేం చెప్పేది కాదు, సప్తర్షులు చెప్పేది కాదు. బ్రహ్మగారు మొదలైనటువంటి వాళ్ళందరినీ బతిమలాడితే ఆయన ఒప్పుకున్నాడు దీనందరికీ. లేదంటే హాయిగా తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు నీ మీదే. కానీ వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. ఆ కాముడు వచ్చాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి ఇదంతా కూడా బ్రహ్మాది దేవతల యొక్క ఇష్టానుసారం జరుగుతున్నటువంటిది. మధ్యలో నువ్వెంత నిమిత్త మాత్రుడివి. కాబట్టి ఆ విషయం తెలుసుకొని ఇప్పటికైనా కూడా మీ కుమార్తె ఎవరైతే ఉందో ఆవిడ శక్తి స్వరూపం అని తెలుసుకో. ఆవిడ పురుషుని చేరుకోవాలి. చేరుకుంటేనే ఈ దైవ కార్యం అనేటటువంటిది చేరుతుంది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని నువ్వు ఇంకా మాట్లాడకుండా జరగబోయేటటువంటి దాన్ని నువ్వు ఒప్పుకో అని చెప్పిన తర్వాత ఆయన సరేనండి మీరు ఎలా చెప్తే అలా చేస్తానని చెప్పి ఒక్కసారి మళ్ళీ ఆ చుట్టుపక్కల ఆయన సభలో ఉన్నాడు కదా, సభలో ఉన్నాడు. తర్వాత ఆయన యొక్క కుమారులు అయినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. అంటే మైనాకుడు, ఈ పర్వతాలన్నీ వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరిని అడిగట్ట, సరే మరి వీళ్ళందరూ కూడా ఇలా అంటున్నారు కాబట్టి ఏమి చేద్దామని వాళ్ళు అన్నట్ట. చేసేదే ఉంది, వాళ్ళు ఎలా చెప్తే అలా చెయ్యి, వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి అని చెప్పి అన్న తర్వాత అక్కడ కూర్చున్నటువంటి పర్వతాలు అంటే ఈయన చుట్టూ వీళ్ళు ఇవన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు సహ్య పర్వతం, గంధమాదన పర్వతం, మందరాచల పర్వతం, మైనాక పర్వతం, వింధ్యాచల పర్వతం ఇవన్నీ కూడా అక్కడే ఉన్నారు. ఈ పేర్లు చెప్పడానికి కారణం అంటే ఇటువంటి పర్వతాలు, ఇటువంటి ఋషులు వీళ్ళ పేర్లు చెప్పుకున్నా కూడా మనం తరించిపోతాం. ఇప్పుడు వాళ్ళందరూ కూడా తప్పకుండా వాళ్ళు చెప్పినట్టే చేయమన్న తర్వాత వీళ్ళు కూడా
బాగుంది, అంతా బాగుంది. కాబట్టి ఇప్పుడు అంతా ఒప్పుకున్నారు, వీళ్ళు ఒప్పుకున్నారు వివాహానికి. ఇంకా జరగవలసినటువంటి వివాహమే అని చెప్పి వెంటనే అప్పటికప్పుడే వశిష్ఠ మహర్షి ఒక దివ్యమైనటువంటి ముహూర్తాన్ని చూశారట. ముహూర్తాన్ని చూసి పలానా లగ్నంలో పెళ్లి చేసేద్దాం, ఎందుకంటే అది చంద్రలగ్నం. అలాగే చంద్రుని యొక్క కుమారుడైనటువంటి బుధుడు కూడా ఆ లగ్నంలో ఉన్నాడు కాబట్టి అది బ్రహ్మాండమైనటువంటి ముహూర్తం. కాబట్టి ఆ ముహూర్తంలో వివాహం చేసేద్దాం అని చెప్పి ముహూర్తాన్ని కూడా నిశ్చయించేశారట. నిశ్చయించిన తర్వాత అప్పుడు మళ్ళీ పార్వతీదేవిని చక్కగా అలంకరించి ఆ సప్తర్షుల ముందర కూర్చోబెట్టినటువంటి ఆ హిమంతుడు మేనకాదేవి, మేము మా యొక్క పుత్రిక అయినటువంటి ఈ పార్వతీదేవిని ఆ పరమేశ్వరునికి వివాహం చేయడానికి సుముఖంగా ఉన్నాము అనేటటువంటి మాట్లాడిన తర్వాత పండు తాంబూలాలు ఇద్దరు కూడా, అదే తాంబూలాలు అంటాం కదా, వాళ్ళందరూ కూడా పళ్ళు ఫలములు పుష్పములు ఇవన్నీ కూడా ఒకరికొకళ్ళు మార్చుకున్నారట. అంటే మరి ఆ పరమేశ్వరుడి తరఫున ఎవరు లేరు కదా, అందుకని సాక్షాత్తు ఈ సప్తర్షులే ఇంకా ఆయన తరఫున వాళ్ళందరూ కూడా మీడియేటర్స్. సరే, అలా మార్చుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడే భోజనం చేసి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసిన తర్వాత ఇంకా ఈ విషయాన్ని మేము పరమేశ్వరుడికి కూడా చెప్తాం, అలాగే నువ్వు చేయాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకో, అప్పటికి ఇంకా వారం రోజులు ఉంది అన్న తర్వాత వాళ్ళు కూడా తప్పకుండా నా ఏర్పాట్లని నేను బ్రహ్మాండంగా చేస్తాను, ఇంకా మీరు కూడా బయలుదేరి జరగవలసినటువంటి కార్యాన్ని చూడండి మహానుభావులారా అని చెప్పి వాళ్ళందరూ కూడా నమస్కరించిన తర్వాత వీళ్ళు మళ్ళీ బయలుదేరి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చేసరట. పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి, అయ్యా అంతా కూడా అయిపోయింది, ఇదిగో ఫలానా ముహూర్తం, ఆ ముహూర్తానికి వివాహం జరుగుతుంది అన్న తర్వాత బాగుంది రా, సరే అంతా మీ ఆధ్వర్యంలో చేస్తున్నారు కదా, సరే చెప్పండి ఇప్పుడు నేనేం చేయాలి. పరమేశ్వరుడైనా వాళ్ళని అడిగాడు, అంతా కూడా వీళ్ళ ఆధ్వర్యంలో మరి అంతా కూడా ఏర్పాటు చేశారు కాబట్టి వెంటనే వాళ్ళు అన్నట్ట, మీరు వెంటనే మీ నందీశ్వరుణ్ణి భృంగీశ్వరుణ్ణి వీళ్ళందరినీ పంపించి, లేదంటే మీరు ఎవరిని పంపిస్తారో ఏదైనా సరే, విష్ణువుని, బ్రహ్మగారిని, ఇంద్రాది దేవతల్ని, నాగులని, యక్షల్ని, గంధర్వుల్ని, కిన్నెర్లని, కింపురుషి, ఎవడు వీడు వాడు అనేది ఇంకా ఎవరు మిగలకూడదు, అందరినీ వివాహానికి పిలిపించండి. పిలిపించి మీరు ఏర్పాట్లు మొదలుపెట్టండి. ఎక్కువ రోజులు టైం లేదు, వారం రోజులే ఉంది టైం, అందుకని మీరు ఈ ఏర్పాట్లను చేయండి. మేము కూడా ఒక్కసారి, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ కైలాసం చుట్టూను హిమవంతుడి చుట్టూ తిరగడం సరిపోతుంది, మేము కూడా ఇంటికి వెళ్ళి ఒకసారి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ వస్తామని చెప్పి సప్తర్షులు కూడా చెప్పిన తర్వాత సరే మీరు వెళ్ళండి అని చెప్పి ఈయన అన్న తర్వాత ఇదరా జరిగింది. ఇప్పుడు అందరూ కూడా శివుడి యొక్క వివాహానికి రెడీ అయిపోయారని చెప్పి బ్రహ్మగారు చెప్పి ఇంకేమి అనుకుంటున్నావు చెప్పున్నట్ట. అదేంటి చెప్పేదాన్ని మళ్ళీ మధ్యలో ఆపేసి నువ్వు మళ్ళీ రఘు గారి లాగా అన్ని సస్పెన్స్లు పెట్టుకుని చెప్పు మొత్తం కంటిన్యూ చేయని చెప్పి ఆయన చెప్పాట. చెప్పిన తర్వాత అంటే ఏం చేశాడు, సరే శివుడు చేస్తా అన్నాడు, బాగానే ఉంది, హిమవంతుడు ఏం చేశాడయ్యా అది కూడా చెప్పు నాకు నారదుడు అని చెప్పి అడిగిన తర్వాత ఆ విషయాలన్నీ కూడా చెప్పు, నువ్వు కంటిన్యూ చేయ ఆపద్దని చెప్పి బ్రహ్మగారిని నారదుడు అడిగితే చెప్తున్నట్ట. ఎప్పుడైతే సప్తర్షులంతా వెళ్ళిపోయారో ఈ హిమవంతుడు మేరు పర్వతాన్ని అలాగే ఆయన యొక్క కుమారుల్ని వీళ్ళందరినీ కూడా పిలిచాట. పిలిచిన తర్వాత గర్గుడు అనేటటువంటి గర్గ మహర్షి అంటారు, ఆ గర్గ మహర్షిని పిలిచి లగ్నపత్రిక వాయించేట. వీళ్ళు లగ్నం పెట్టారు, ఫలానా లగ్నం అని పెట్టేశారు, ఆ లగ్నపత్రికను వాయించేట. ఆ లగ్నపత్రిక రాయించిన తర్వాత దాన్ని ఏం చేయాలి, అబ్బాయి వాళ్ళకి పంపించాలి. అబ్బాయి వాళ్ళు అంటే ఈ అబ్బాయి నాన్న అమ్మ లేరు కాబట్టి అబ్బాయికి పంపించాలి. వెంటనే ఆ పరమేశ్వరుడికి ఇవ్వమని చెప్పి దాన్ని తీసుకుని పరమేశ్వరుడికి పంపించమని చెప్పి ఆ గర్గ మహర్షితోటే చెప్తే ఆ గర్గ మహర్షి తీసుకొచ్చి పరమేశ్వరుడికి ఆ లగ్నపత్రికను అందజేశాడట. ఆ లగ్నపత్రికని ఎప్పుడైతే అందజేశాడో అంటే ఒక గర్గ మహర్షి కాకుండా ఆయనతోటి బోల్డ్ మంది ఈయన యొక్క కొండలన్నీ అంటే ఆయన వెనకాల పర్వతాలన్నీ వచ్చినట్టే వెనకాల మొత్తం అందరినీ కూడా బ్రహ్మాండంగా సత్కరించి పంపించాడట. సత్కరించి పంపించిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ సత్కారాలన్నీ తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చారట. అంతకుముందు ఏమనుకున్నాడంటే అల్లుడు అంటే పావుల లేదు ఈయన దగ్గర, ఒకటే బూడిద రాసుకుని తిరిగేవాడు అనుకున్నాడు. కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా అబ్బో మాకు బ్రహ్మాండంగా అతిథి సత్కారాలు చేశారంటే, ఇదిగో మాకు ఈ వజ్రాల హారం ఇచ్చాడు, మాకు ఈ రత్నాల హారం ఇచ్చాడని అబ్బో అల్లుడు గారు ఏదో అనుకున్నా కానీ మంచి స్టేటస్ ఉన్నాడు, ఏం పర్లేదులే, తప్పేం చేయట్లేదు, ఆయన కూడా బిలియనీర్ అని చెప్పి ఈయన కూడా నమ్మకం వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన కూడా ఆనందంతో పొంగిపోయి ఇప్పుడు కావలసినటువంటి ఉత్తమమైనటువంటి మంగళకరమైనటువంటి వస్తువులు, అందుకే మనకి పెళ్ళి అనుకోగానే మనం ఏంటంటే పసుపు మీదు కట్టుకోవటం అంటారు, లేదంటే వినాయకుడికి ముడుపు కట్టడం అంటారు, ఇలాంటివి చేస్తారు. కాబట్టి మొట్టమొదటి మంగళమైనటువంటి ద్రవ్యాలు అన్నీ కూడా సేకరించడం మొదలుపెట్టేట. గంధము, పసుపు, కుంకుమ ఇలాంటివన్నీ కూడా సేకరించిన తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, మిఠాయిలు ఇలాంటివన్నీ కూడా తీసుకున్న తర్వాత అందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వడానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా మరి, అందుకే దానికోసం శుద్ధి చేసినటువంటి బంగారం, రత్నాలు, వజ్రాలు అంటే వాళ్ళ స్టేటస్ అది కాబట్టి అటువంటివన్నింటినీ కూడా తయారు చేసేట.
అలాగే బోళ్ళంది మంది స్త్రీలను వినియోగించి ఈ అమ్మవారికి కావాల్సినటువంటి చక్కగా ఆవిడికి కావాల్సినటువంటి అలంకారాలు అవన్నీ కూడా చేస్తున్నారు. చేస్తున్న తర్వాత వాళ్ళందరూ కూడా చక్రమైనటువంటి ఆచారాలతో సహా ఆవిడని అందరూ కూడా అలంకరిస్తూ ఉన్నారు. అలాగే అనేకమైనటువంటి మణులు ఇవన్నీ కూడా రెడీ చేశారు. ఈ తర్వాత ఇప్పుడు భార్యాపుత్రులతో సహా పర్వతాలన్నీ వచ్చాయట. వీళ్ళందరూ కూడా మానవ రూపాలు, అంటే మనలాంటి రూపాలను ధరించి వచ్చేసాయి. ఎవరంటే మందరాచలము, వస్తాచలము, ఉదయాచలము, మలయ, దద్దుర, నిషద, గంధమాధవ, కరివీర, మహేంద్ర, పారియాత్ర, క్రౌంచ, పురుషోత్తమ శైలం, నీలం, త్రికూటం, చిత్రకూటం, వెంకట శిఖరం, శ్రీశైలం, గోకాముఖం, నారదం, వింజం, కాలంజర, కైలాస, ఇలాంటి పర్వతాలన్నీ కూడా పిల్ల పాపలతో సహా బంధువులతో సహా వాళ్ళందరూ వచ్చేసారట. అలాగే వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఈయనే బోళ్ళని రత్నాలు ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్ తీద్దాం అనుకుంటే వాళ్ళు బోళ్ళని పర్వతాల కిందే ఉంటాయి కదా, ఎవడికి వాడు బోళ్ళని టన్నులు కొద్ది వాళ్ళందరూ కూడా వాళ్ళు అవన్నీ తీసుకుంటూ వస్తున్నారట. ఇంకా ఇతర ద్వీపాల్లో ఉన్నటువంటి కొండలు వాళ్ళ యొక్క పిల్లలు కూడా వస్తున్నారట. అలాగే ఇప్పుడు నదులు కూడా మామూలుగా ఒక రూపాలని ధరించి వచ్చేస్తున్నాయట. అలాగే సోనా నది, భద్రా నది, ఇవన్నీ కూడా హిమవత్ పర్వతాల్లో అక్కడ ఉండేటటువంటిది. ఇవే కాకుండా గంగా, గోదావరి, నర్మదా, అలకనంద, ఇక ఎన్ని నదులైతే ఉన్నాయో అవి అన్నీ కూడా స్త్రీ రూపాలని ధరించి అవి కూడా వచ్చేసాయట. వచ్చేటప్పుడు మళ్ళీ ఆ నదుల్లో నిక్షిప్తమయ్యేటటువంటి అనేకమైనటువంటి ధనరాశుల్ని, మణుల్ని, రత్నాల్ని, రాసుల్ని అవన్నీ కూడా తీసుకొస్తున్నాయట. ఈ రకంగా హిమాలయ పర్వతం అంతా కూడా అన్ని వైపులు కూడా బ్రహ్మాండమైనటువంటి జనాలతోటి కిక్కిరిసిపోయి అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు బ్యాచ్లుగా వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా అక్కడంతా కూడా వచ్చేసరికి హడావిడిగా తయారవుతుంది. ఉత్సవాలు జరుగుతున్నాయి, గొప్పగా విందు చేస్తున్నారు, బ్రహ్మాండమైనటువంటి వంటకాలు వండుతున్నారు, వడ్డిస్తున్నారు, చేస్తున్నారు. ఇదంతా చేసిన తర్వాత ఇంకా దీన్ని ఏదైనా డెకరేట్ చేస్తే బాగుంటుందని చెప్పి వెంటనే ఆయన అంతా శుభ్రంగా చేయండి, ఎవరికి వాళ్ళు అంతా కూడా ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా చేసిన తర్వాత అన్ని రోడ్లు అక్కడ పర్వత ప్రాంతం అంతా కూడా శుభ్రంగా అంతా కల్లాపి జల్లించారట. కల్లాపి జల్లి దాని మీద ముగ్గులు వేసిన తర్వాత మీరు ఎలా అయితే రంగులు అద్దుతారో అలా వాళ్ళు రత్నాలు, మణులు అవన్నీ కూడా దాని మీద వాటి మీద డెకరేట్ చేశారట. డెకరేట్ చేసిన తర్వాత మంగళకరమైనటువంటి నారికేళ వృక్షాలన్నింటినీ కూడా ఆ ఇళ్ల ముందర కట్టుకున్నారట. అలాగే అరటి స్తంభాలతో అలంకరించారట. అనేక రకాలైనటువంటి దీపాలని ఇళ్ల ముందరంతా కూడా వెలిగించి ఆ ప్రాంతం అంతా కూడా చాలా గొప్పగా శోభాయమానంగా ఉండేట్టుగా అందరూ కూడా చేశారట. ఈయనకి ఇది కూడా జాగలేదట. ఇంకా ఏదైనా చేయాలి మా అమ్మాయి పెళ్ళికి అని చెప్పి విశ్వకర్మని పిలిచాడట. విశ్వకర్మ అంటే దేవతలకి ఆయుధాలు చేసేటటువంటి వాడు. హీఈస్ ది ఆర్కిటెక్ట్, ఇంకంతే. ఆయన అన్నీ చేయగలడు అనమాట. ఆయనే కార్పెంటర్, ఆయనే ప్లంబరు, ఆయనే ఎలక్ట్రీషియన్, అన్ని సమస్తం ఆయనే. ఆయన వచ్చిన తర్వాత ఆయన అద్భుతమైనటువంటి ఇవి నిర్మించాడట. ఆయన అక్కడ ఎటువంటివి నిర్మించాడంటే స్థావర జంగమాది సకల వస్తువుల్ని కూడా మాయామోహితమైనటువంటి వాటిని నిర్మించాడట. అంటే మనకి మామూలుగా మనకి మహాభారతంలో మయుడు నిర్మించాడు ఒకటి, మయసభ అనేటువంటిది నిర్మించాడు. అటువంటిది ఆ రోజుల్లోనే నిర్మించాడు అని చెప్పి మనకి శివపురాణంలో చెప్తున్నారు. విశ్వకర్మ నిర్మించాడట. స్థావర జంగమ అంటే కదిలేవి కదలవి. అంటే అక్కడ నెమళ్ళ బొమ్మల్లాగా ఉన్నాయట, కానీ అవి నెమళ్ళు కావు. నెమళ్ళ బొమ్మల్లాగా ఉన్నాయట, అవి మాత్రం మామూలు నెమళ్ళు. అలాగే మనుషులు నిలబడి ఉన్నారట, వాళ్ళు మనుషులు కాదు. అలాగా విచిత్రమైనటువంటి ఏవైతే మనం మైసభలో చూస్తామో నీళ్లు ఉన్నట్టుగా కనిపించినవి ఇలాంటి మాయా మోహితమైనటువంటి అనేకమైనటువంటి భావనాలు ఆయన కట్టేసుకుంటూ వెళ్ళిపోయాట. ఇవన్నీ కట్టుకుంటూ అద్భుతంగా అక్కడ కొన్ని పక్షులని, అంటే నెమళ్ళని, కొన్ని చోట్ల బెగ్గురు పక్షుల్ని, కొన్ని చోట్ల రామచిలకల్ని, ఇలా రకరకాలైనటువంటి పక్షుల్ని వీటన్నిటినీ కూడా ఆయన నిర్మించుకుంటూ, ఇంతేకాకుండా ఆయన మరి విష్ణు వస్తాడు కదా, ఆయనకు ఒక గెస్ట్ హౌస్. ఆయన గెస్ట్ హౌస్ ఎలా ఉంటుందంటే వైకుంఠం ఎలా ఉంటుందో వైకుంఠానికి రెప్లికా. అంటే వైకుంఠాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చేసట. అంటే ఇక్కడ కూడా ఒక క్షీరసాగరం, అందులో అంటే విష్ణు వచ్చినా కూడా అక్కడ మళ్ళీ ఆయన చక్కగా ఆయన శయనించేటటువంటి ఆదిశేషుడి మీదే ఆయన శయనించడానికి ఆదిశేషుడు లాంటిది ఒకటి అక్కడ. అంటే చూస్తే ఆయన మళ్ళీ వస్తారని నేను అక్కడ వదిలేసి వచ్చాను అనుకోకూడదు. అలాగే బ్రహ్మగారి కోసం సత్యలోకం నిర్మించేసేట. అలాగే శివుడి కోసం దీన్ని కైలాసాన్ని నిర్మించేసేట. అలాగే నంది ఎలా అయితే ఉంటాడో అలాంటి నంది రూపాలతో అనేకమైనటువంటి నందుల్ని అక్కడ నిర్మించాట. అనేకమైనటువంటి గజాలని నిర్మించాట. అనేకమైనటువంటి దివ్యమైనటువంటి అశ్వాలను నిర్మించాట. ఇలా మొత్తం కూడా రకరకాల విన్యాసాలతోటి అద్భుతమైనటువంటి భవనాల్ని వీటన్నిటిని కూడా నిర్మించేశాట. అలాగే గరుత్మంతుడు, నంది, భృంగి, ఇలా సమస్త దేవతలు ఎక్కడ చూసినా కూడా మళ్ళీ వాళ్ళందరూ ఇక్కడే వచ్చేసారు అన్నట్టుగా వాళ్ళ యొక్క విగ్రహాలు ఇవన్నీ కూడా చేసి
అదంతా కూడా దేదీప్యమానంగా ఆ ప్రాంతం అంతా కూడా వెలుగుతూ ఉండగా ఇంకా దేవతల కోసం కాటేజీలు కట్టినట్టుగా బ్రహ్మాండమైనటువంటి కొన్ని వందల వేల కాటేజీలు అన్నింటినీ కూడా నిర్మించేశాట వాళ్ళందరూ రావడానికి గెస్ట్ హౌస్లో నిర్మించి మళ్ళీ వాటిల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి శయనాగారాలు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి భోజన పదార్థాలు కానీ మళ్ళీ వాళ్ళకి కావాల్సినటువంటి సింహాసనాలు మరి ఇంద్రుడి కంటే మరి రాజుగా ఆయనకు ఉండాలి ఎవరికి ఇచ్చేటటువంటి సింహాసనం వాళ్ళకి ఇవి ఈ రకంగా సమస్తాన్ని కూడా ఏర్పాటు చేసి అసలు అది అప్పటిదాకా హిమోత్పర్వతమా లేదంటే అసలు అన్నీ ఉన్నటువంటి అంటే వైకుంఠము కైలాసము సత్యలోకం అన్నీ కలిసినటువంటి అన్నీ ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి ప్రదేశం అనేటటువంటిది అర్థం కాకుండా దాన్ని అంతా కూడా మార్చేసేట ఇలాగ దివ్యమైనటువంటి భవనాలతోటి దివ్యమైనటువంటి వస్తువులతోటి స్థావర జంగమాది వస్తువులతోటి వీటన్నిటితో పాటుగా విలసిల్లుతున్నటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో అది శోభాయమానంగా వెలిగిపోతూ జగజ్జయమానంగా ఉందిట. అటువంటి పరిస్థితిలో ఇంకా ఈయన అంటే ఏర్పాట్లు చేసుకున్నాడు ఎవరు మన హిమవంతుడు. ఇంకా శివుడు ఏం చేయాలి వెంటనే నిన్నే పిలిచాడురా అంటే నారదుడికే చెప్తున్నాడు కదా ఇదంతా కూడా నారదుడినే పిలిచాడట. నారదుడిని పిలిచి ఆ మంగళపత్రికని ఆ లగ్నపత్రికని ఆయన చేతికిచ్చి సరే నువ్వు ఇప్పుడు ఏం చేయాలంటే ఇటువంటి పత్రికలే బోర్డుని తయారు చేయాలి అంటే పత్రిక లేకుండా ఇవ్వకూడదు అనేది మనకి చెప్తుంది. ఇవాళ వాట్సాప్లో మనం ఏదైతే చేస్తున్నామో అది కాదని మనకి శివపురాణం ద్వారా తెలుసుకోవాలి. వ్రాత పత్రికలనే ఆయన పంపించాడు గర్గ మహర్షి ద్వారా. ఈయన కూడా అందరికీ వెళ్ళి నువ్వు విష్ణువుని బ్రహ్మగారిని ఇంద్రుణ్ణి కుబేరుణ్ణి మొత్తం అందరినీ కూడా పిలుచుకురా అని చెప్పి వాళ్ళందరికీ కూడా మళ్ళీ విత్ గిఫ్ట్స్ అందరికీ కూడా కానుకలు తీసుకుని వెళ్ళు అందరినీ కూడా నా తరపున ఆహ్వానించు పరమేశ్వరుడు తప్పకుండా వివాహానికి రమ్మన్నాడు అని చెప్పి అందరినీ కూడా పిలుచుకురా అని చెప్పి అన్న తర్వాత ఈయనకి అసలే సంచారం అంటే ఇష్టం. వెంటనే హ్యాపీగా నారాయణ అనుకుంటే టపట అందరినీ పిలుచుకొచ్చేసి ఒక కొద్దిసేపట్లో వచ్చేసి అయిపోయింది స్వామి మొత్తం అందరినీ పిలిచేసాను అన్నట్ట. వెరీ గుడ్ అందే అయిపోయింది కదా సరే ఇక నువ్వు బయలుదేరుతావు అయితే నువ్వు కూడా వెళ్తావా పోనీ మీ నారాయణ దగ్గరికి అన్న ఎక్కడికి వెళ్ళి నీతోనే ఉంటాను వివాహం అంతా నీ పక్కనే కూర్చుంటాను అన్నట్ట. చాలా మంచిది సరే అయితే ఎందుకంటే నాకు ఎవడు లేట్ కలుగుతుందోడు సరే నాతో పాటే ఉండన్నట్ట. ఈయన కూడా ఉన్నట్ట. ఉన్న తర్వాత ఇప్పుడు శివుడు కూడా చెప్పాట మరి అందరూ కూడా వస్తారు కాబట్టి మీరు కూడా రెడీ అయితే బాగుంటుందేమో అని. మనం పెద్ద రెడీ అయ్యేదే ఉందిరా సహజమైనటువంటి అందమే కదా అనుకుని ఈయన ఒక్కసారి అనుకునేసరికి అప్పటిదాకా ఆయనకి జటాజుటమే కదా ఆయన శిరస్సు మీద ఉన్నటువంటి చంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వెంటనే ఆయనకు ఒక కిరీటంలాగా మారిపోయాట. అలాగే మూడవ కన్ను ఏదైతే ఉందో ఆ మూడవ కన్నే ఆయన పెట్టుకున్నటువంటి ఒక సింధూరంలాగా భృగుటి మధ్యలో సింధూరంలా మారిపోయిందట. చేతులకి కాళ్ళకి ఉండేటటువంటి ఆ పాములు చేతుల మీద కాళ్ళ మీద తిరిగిన అవన్నీ కూడా ఆభరణాలుగా మారిపోయినాయి రత్నమయమైనటువంటి ఆభరణాలుగా మారిపోయినాయి. ఈయన వెంటనే ఇప్పుడు ఓకేనా అన్నట్టు. అలాగే గజ చర్మం కట్టుకుంటాడు కదా అది మాత్రం బ్రహ్మాండమైనటువంటి పీతాంబరంతో అంటే పట్టు పీతాంబరాల్లాగా అవి మారిపోయినాయట. ఇప్పుడు చాలా ఆయన చూస్తుంటే అసలే ధవళకాంతి తెల్లగా ఉంటాడు శివుడు అద్భుతంగా మెరిసిపోతూ ఉన్నట్ట. సరిపోతుందా అన్నట్ట. చాలు స్వామి ఇంతకంటే గొప్ప ఇదేం అక్కర్లేదు ఇదే చాలు మేకప్ ఇంతకంటే ఏం అక్కర్లేదు అన్నట్ట. ఈ లోపల ఈయన పిలిచిన వాళ్ళందరూ రావటం మొదలు పెట్టారట. అంటే బ్రహ్మగారు కానీ విష్ణువు కానీ అందరూ కూడా సతీ సమేతంగా మొత్తం అందరూ వస్తున్నారట. వస్తూ కూడా అందరూ ఏంటంటే మళ్ళీ డైరెక్ట్ అక్కడికి వెళ్ళట్లా అందరూ కూడా కైలాసానికి వస్తున్నారు. అంటే వీళ్ళు ఇక్కడి నుంచి బయలుదేరుతారు అందరూ కైలాసానికి వస్తున్నారట. వస్తుంటే వాళ్ళందరితో కూడా ఇదంతా కూడా కైలాసం అంతా కూడా భయంకరమైనటువంటి కోలాహలంగా తయారైపోయింది. ఎప్పుడు కూడా అక్కడ ఎప్పుడైనా ఈయన నర్తిస్తాడు లేదంటే కనుక ఎప్పుడు వేదఘోష జరుగుతుంది లేదంటే కనుక ఈయన మౌనంగా కూర్చొని ఏదో తపస్సు చేసుకుంటాడు. అటువంటి కైలాస ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా వీళ్ళ యొక్క రాకపోకలతోటి ఇదంతా కూడా అసలు ఆకాశం అంతా కూడా జామ్ ప్యాక్ అయిపోతుందట. క్లియరెన్స్ ఎక్కడ దొరకట్లేదు రావడానికి. ఎందుకంటే అందరూ విమానాల్లో వస్తారు కదా వాళ్ళందరికీ విమానాల్లో ఆ రోజుల్లో ఉన్నాయండి. ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ మేడ్ విమానాలు ఒకటి ఎత్తుకుపోయింది ఆ రావణ్ ఎత్తుకుపోయింది కానీ వీళ్ళ దగ్గర చాలా విమానాలు ఉన్నాయి. వాడు విమానాల్లో వస్తుంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఆకాశంలో. అన్ని విమానాలు ఆకాశం నిండా విమానాలే. ఇలా వస్తుంటే గొప్ప గొప్ప మునులందరూ కూడా ఇప్పుడు ఈ కైలాసానికి వచ్చారట. ఎవరంటే కశ్యపుడు అంటే సాక్షాత్తు మళ్ళీ బ్రహ్మగారి మానసపుత్రుడే. ఆయన వల్లే ఈ దేవతలు రాక్షసులు వీళ్ళందరూ అత్రి మహర్షి వశిష్ఠుడు గౌతముడు భాగురి గరువు కణ్వుడు బృహస్పతి శక్తి జమదగ్ని పరాశరుడు మార్కండేయుడు శిలాపాకుడు అరుణపాలుడు అకృతశ్రముడు అగస్త్యుడు చవనుడు గర్గుడు శిలాదుడు దధీచి ఉపమన్యుడు భరద్వాజుడు అకృతవర్ణుడు పిప్పలాదుడు కుశికుడు కౌత్సుడు అలాగే శిష్యులతో కూడినటువంటి వ్యాస మహర్షి వీళ్ళందరూ కూడా ఋషులందరూ కూడా శివుడి దగ్గరికి వచ్చేసారట. అందరూ వచ్చి వాళ్ళందరూ కూడా ముందర వేద శాంతి నిలబెట్టారు.
జరిపారట. అంటే ఋగ్వేద యజుర్ సామవేదం అధర్వణ వేదం ఇవన్నీ చదివి శాంతులు తెప్పించారట. శాంతులు తెప్పించిన తర్వాత మరి మీరు అనుమతిస్తే కనుక ఇక బయలుదేరదాం, ఎక్కువ సమయం లేదు కదా, మళ్ళీ మనం దూరం ప్రయాణం చేయాలి, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అంటే ఏదో 6 ముహూర్తం అంటే 4కి వెళ్ళటం కాదు, కొంచెం ముందర వెళ్ళి అక్కడ ఫ్రెష్ అప్ అయ్యి చక్కగా పెళ్లి చేసుకోవాలి కదా. అందుకని మీరు సరే అంటే కనుక బయలుదేరదాం అన్నట్ట. శివుడు అలాగే మీ అందరూ ఎలా అంటే అలాగా వెళ్దాం అని చెప్పి ఆయన కూడా అన్నట్ట. అన్న తర్వాత వీళ్ళందరూ కూడా సరే ఇక బయలుదేరదాం, కైలాసం దగ్గర నుంచి మనందరం బయలుదేరదాం అని చెప్పి వీళ్ళందరూ కూడా బారాత్ బయలుదేరింది. ఇంకా నృత్యగానాలతో వీళ్ళందరూ అక్కడి నుంచి ఆ హిమవంతుడి దగ్గరికి బయలుదేరారు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.